హలో ఎవ్రీవన్, ప్రొఫెషనల్ బ్యాంకర్స్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీస్కి అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. బట్ వాటిని ఎలా యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయకూడదు, ఎలా యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుందో పూనావాలా ఫిన్కాప్ ఎస్ఎం శ్రీకాంత్ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, యాక్చువల్లీ నేను పూనావాలా ఎస్ఎంని మాట్లాడుతున్నానండి. పూనావాలా మీకు యాక్చువల్లీ మనం క్రెడిట్ కార్డ్స్ కూడా మనం బీటీ చేయగలుగుతున్నాము. బీటీ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు కస్టమర్లందరికీ అవేర్నెస్ ఎవరికి లేదు. దానికి ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. దాని ప్రకారం మీకు ఈజీగా లోన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు మా బ్యాంక్ అనేది. మనం క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్స్ అనేది ఓన్లీ మనం ఇన్సూరెన్స్ కానీ ఏమన్నా షాపింగ్స్ కానీ అట్లా మాత్రమే యూజ్ చేయాలి. కార్డ్ ఎట్లా యూజ్ చేయొద్దు అని నేను చెప్తున్నాను. మనకు లోన్స్ ఎలా రిజెక్ట్ అవుతున్నాయి అంటే మెయిన్ రిజెక్ట్ రీజన్ ఏంటి అంటే ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్ చేయకూడదు, థర్డ్ పార్టీ నుంచి అనేది మనం ఎటువంటి క్రెడిట్ కార్డ్ అనేది యూటిలైజ్ చేయకూడదు. అలాగే వచ్చేసి మనం ఏదంటే బెట్టింగ్ యాప్స్ అలాంటివి కూడా యూజ్ చేయకూడదు. అలాగే మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఫుల్ స్వైప్ అనేది చేయకూడదు. 80% కానీ లిమిట్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు యూజ్ చేసినట్టయితే దాన్ని ఇమీడియట్గా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోండి. ఒక 2-3 మంత్స్ మీరు పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఫైనాన్స్ కంపెనీ లోన్కు రండి. ఇమీడియట్గా మీకు కంపెనీ అనేది లోన్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. మీకు అప్పుడు డెఫినెట్గా ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది. ఎస్ఎం సార్ చెప్పిన ప్రతి పాయింట్ని ఫాలో అయ్యి మీ యొక్క లోన్ అప్రూవల్ పర్సంటేజ్ని పెంచుకోండి. మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి రొటేషన్ ఆర్ థర్డ్ పార్టీస్ ద్వారా పేమెంట్స్ విత్డ్రాల్ చేస్తున్నారు. దానివల్ల మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లోన్ రావడం చాలా కష్టమవుతుంది. మన దగ్గరికి రీసెంట్గా వచ్చిన ఫైల్స్లో ఆల్మోస్ట్ చాలామంది కస్టమర్స్కి ఈ ప్రాబ్లం ఉండడం వల్లే రిజెక్ట్ అయింది. దీని గురించి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ తెలియదు. అందరికీ తెలిసేలా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.